తమ్నేల్లో చూయించినట్టు సాక్షాత్తు ఆ శివపార్వతులే మాకు ఎదురుగా వచ్చారండి. నిజంగా మీరు వీడియో మొత్తం చూస్తే ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. నేనేదో వ్యూస్ కోసమని అలా చెప్పలేదండి. నిజంగానే వాళ్ళు మాకు ఎదురొచ్చారు. మేమైతే రీసెంట్‌గా శ్రీకాళహస్తి వెళ్ళామండి. ఒక అదృష్టం ఉంటేనే మనం శ్రీకాళహస్తిలో అడుగు పెడతామంట. చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో మనం వింటూనే ఉంటామండి. ఇదొచ్చేసి టెంపులు. అది కనిపిస్తుంది కదా! ఆ టెంపుల్ వచ్చేసి భక్త కన్నప్ప టెంపుల్ అంటండి. ఇది మనం ఇక్కడ నుండి మెట్ల ద్వారా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదొచ్చేసి బయట అండి. ఆ గోపురము టెంపుల్‌కి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా! దానికి ఆపోజిట్‌లో కొంచెం సైడ్‌కి అలా ఉంటుందండి. మెట్లు ఎక్కుతాం కదా! మెట్లు ఎక్కే స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం రైట్ సైడు కొంచెం ముందుకుంటుందండి. రోడ్డుకి అటు సైడ్‌గా ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా పురాతనమైన టెంపుల్ అండి. మనం ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్తే హడావిడిగా కాకుండా మొత్తము ఒకసారి చూసుకుంటూ చాలా శివలింగాలు ఉంటాయండి. చాలా దేవతలు, దేవుళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉంటాయి. ఎవరు ఏ శివలింగాన్ని ప్రతిష్ఠించారో కూడా అక్కడ రాసి ఉంటుందండి. స్ఫటికలింగం కూడా ఉంటుంది. స్ఫటికలింగం అంటే శివలింగం వెనక సైడు దీపం వెలిగిస్తే మనకి ముందు సైడు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుందండి. అంత క్లియర్‌గా కనిపిస్తుంది. మనం ఇలా ఫ్రంట్ మెట్ల నుండి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌లో కొంచెం అటు సైడ్ అని భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుందండి. ఒక కొండ పైన ఉంటుంది. 300 మెట్లు ఉంటాయంట. అంత నాకు పర్టిక్యులర్‌గా తెలీదండి ఎన్ని మెట్లు ఉంటాయో, కానీ 300 అన్నట్టుగా నేను విన్నాను. ఇప్పుడు చూడండి, శివపార్వతులే మాకు ఎదురొచ్చారు అని నేను ఎందుకు చెప్పానంటే, మేము మొత్తం దర్శనం చేసుకొని బయటికి వెళ్దాము అనేసరికి స్వామివారి పల్లకి తీసుకొని ఎదురుగా వచ్చారండి. అసలు ఇంక చూడండి, ఆ చెక్స్ షర్ట్ వేసుకుంది మా సార్ అండి, మా హస్బెండ్. ఇంకా పల్లకి మోసాడాయన. పల్లకి ఎత్తుకొని ఎంత అదృష్టం అండి అసలు. లేడీస్ పల్లకి మోయొద్దంటే మేము జస్ట్ అలా పట్టుకున్నాము. ఎంత బాగా అనిపించిందండి మాకు. ఎదురుగా మేము బయటికి వస్తాము అనే లోపు మాకు ఎదురుగా వచ్చారండి. ఇంకా మేము బయటికి ఏం రాలేదు. పల్లకి మోస్తూ మా హస్బెండ్ దాన్ని రెడ్ చున్నీ ఎల్లో టాప్ వేసుకున్నా కదండి, అదే నేను. ఆ పల్లకి ఇట్లా పట్టుకొని టెంపుల్ మొత్తం తిరిగామండి. ఎంత బాగా అనిపించిందంటే అసలు మాటల్లో చెప్పలేనండి. స్వామివారిని ఊరేగింపు అయిన తర్వాత మళ్ళీ మేము దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కుకొని వస్తుంటే మళ్ళీ అమ్మవారిని పల్లకిలో తీసుకొని వస్తున్నారు. అసలు ఇంకా మాకైతే ఇక గూస్ బంప్స్ వచ్చేసినాయండి. మా సారు వెళ్ళి ఇంకా పల్లకి మోసారు. నేను ఎంత దూరం వెళ్ళామో అంత దూరం, అమ్మవారిని ఎంత దూరం తీసుకెళ్లారో అంత దూరం నేను పల్లకి పట్టుకొనే వెళ్ళానండి. మా స్వామి వచ్చేసి పల్లకి మోస్తూనే వచ్చాడు. అమ్మవారిని కొంచెం ఊర్లో కూడా టెంపుల్ బయటికి కూడా తీసుకొచ్చి గల్లీలో కూడా ఇలా తిప్పారండి. అది కూడా వీడియో ఉండాలి కానీ మిస్ అయిందండి ఆ వీడియో. కానీ నేను అమ్మవారితో పాటు చాలా దూరం వెళ్ళాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మాకు మాత్రం అదొక గొప్ప అదృష్టం అండి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు పల్లకి మోసారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.